తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర, సంస్కృతి మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో వస్తుంది. తర్వాత మెయిన్స్‌లో పేపర్ 2లో ఇది ఒక సబ్జెక్టు. కాబట్టి ఇక్కడ ఈరోజు దీనిలో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో భాగంగా మెయిన్స్‌లో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారనే విషయంలో మనం ఈరోజు వచ్చిన టాపిక్ ఆంధ్ర జనసంఘ స్థాపన. ఆంధ్ర జనసంఘం అనే టాపిక్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. మనకు ఆంధ్ర జనసంఘం ఎలా స్థాపించబడింది అంటే ఇక్కడ దీనికి సంబంధించిన గ్రూప్ 1లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని మనం నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం మరియు ఆంధ్ర మహాసభల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను చర్చించండి. నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం మరియు ఆంధ్ర మహాసభల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను చర్చించండి. మనకి ఇక్కడ ఆసబ్జాయి రాజ్యంలో అంటే మనకు హైదరాబాద్ సంస్థానం కానీ హైదరాబాద్ రాజ్యం కానీ ఆసబ్జాయిల ఆధీనంలో ఉండేది. ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాముల్ ముల్క్ క్రీస్తకం 1724 సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ స్థాపించిన ఆసబ్జాయి రాజ్యము ఆయన తర్వాత ఆయన వారసులు అనేక మంది పరిపాలించారు. ఆయన వారసులు 6 పరిపాలించడం జరిగింది. ఈ విధంగా వీరి కాలంలో నాటి పరిణామాలు అంటే నియంతృత్వం సాగేది. ప్రజల యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉండేది. వెట్టి చాకిరి సమాజం అంతా ఆవరించి ఉండేది. ఈ విధంగా వీరికి అంటే నిజాం వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో నిజాం వ్యతిరేక పోరాటాలు. తర్వాత బ్రిటిష్ ఇండియాలో ఇదేమో సంస్థానంలో నిజాము బ్రిటిష్ వారి సామంతుడిగా వీటికి పాలించేవాడు. అదే బ్రిటిష్ ఇండియాలో అయితే అక్కడ కూడా స్వాతంత్రోద్యమాలు జరిగాయి. ఆనాటి స్వాతంత్రోద్యమాలు అక్కడ కూడా జరిగాయి. మనకు క్రీస్తకం 18 అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి క్రీస్తకం 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశానికి ఒక వర్తక కంపెనీ తూర్పు ఇండియా వర్తక సంఘం పేరుతో బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్ రాణి అనుమతితో తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ దగ్గర వారు అనుమతి తీసుకొని వారి వర్తక అనుమతి తీసుకోవడం జరిగింది. తీసుకొని వారి ఫ్యాక్టరీలు కట్టుకొని వారు వర్తకం చేసి ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందారు. తర్వాత కాలంలో వారు స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా తీసుకొని స్వదేశీ రాజుల అనైక్యతను ఆసరాగా తీసుకొని స్వదేశీ రాజుల వ్యవహారాల్లో తలదూర్చి వారు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. వివిధ యుద్ధాలు చేసి భారతదేశాన్ని ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. తర్వాత వారి భారతదేశాన్ని ఒక వలస దేశంగా మార్చారు. వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. వారి అనేక అంశాలు కూడా వారి ఆర్థిక పరిస్థితుల మీదనే వివిధ అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క విధానాలు నచ్చక వారి విధానాలు నచ్చక భారతదేశ వ్యాప్తంగా 1850 తిరుగుబాటు జరిగింది. అది హైదరాబాద్లో కూడా 1850 తిరుగుబాటు జరిగింది. తర్వాత మనకు ఆ తర్వాత మరి 1850 తిరుగుబాటు తర్వాత తూర్పు ఇండియా వర్తక సంఘమును బ్రిటన్ రాణి పరిపాలన నుంచి తీసివేసి డైరెక్ట్ బ్రిటన్ రాణి పరిపాలన 1850లో ప్రారంభమైంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఆసబ్జాయి రాజ్య స్థాపకుడైన నిజాముల్ ముల్క్ కుమారుడైన నిజాం అలీ ఖాన్ కాలంలో ఆయనే బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకుని దాంతో నిజాం ఆల్మోస్ట్ బ్రిటిష్ వారికి ఒక సామంతుడిగా మారిపోయాడు. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణ ప్రాంతంలో కూడా నిజాంకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. భారత స్వాతంత్రోద్యమంలో అనేక పోరాటాలు జరిగాయి. దాని ప్రభావం హైదరాబాద్ మరియు తెలంగాణ పైన కూడా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మనకు ఈ నేపథ్యంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘము మరియు ఆంధ్ర మహాసభల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను చర్చించండి. ఇది గ్రూప్ 1 మెయిన్స్లో గతంలో వచ్చిన ప్రశ్న. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయాలి? నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం మరియు ఆంధ్ర మహాసభల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను చర్చించండి అన్నప్పుడు ఆంధ్రోద్యమం ఆంధ్ర జనసంఘం స్థాపన. హైదరాబాద్ రాజ్యంలో ఇది ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ
వారి భాష అయిన తెలుగుకు ఏమాత్రం గుర్తింపు లేదు. హైదరాబాద్ రాజ్యంలో తెలుగువారు ఎక్కువ మంది, అంటే నిజాం రాజ్యంలో 3 ప్రాంతాల వారు ఉండేవారు. నిజాం రాజ్యంలో హైదరాబాద్ సంస్థానంలో 3 ప్రాంతాల వారు ఉండేవారు. ఒకటి మనకు తెలుగువారు అంటే తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలు, దాదాపు 1 కోటి మంది జనాభా తెలుగు వాళ్ళు ఉండేవారు. తర్వాత అదేవిధంగా మరాఠీ జిల్లాలు, మరాఠీ మాట్లాడే ప్రాంతాలు, అది 5 జిల్లాలు ఉండేవి. అదేవిధంగా కన్నడ మాట్లాడే ప్రాంతాలు 4 జిల్లాలు ఉండేవి. మొత్తం కలిపి 17 జిల్లాలుగా హైదరాబాద్ సంస్థానం ఉండేది. ఆ విధంగా తెలుగు మాట్లాడే వాళ్ళు 50% తెలుగు మాట్లాడే వాళ్ళే, 50% పైన తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది హైదరాబాద్ సంస్థానంలో. హైదరాబాద్ రాజ్యంలో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వారికి కానీ వారి భాష అయిన తెలుగు కూడా ఏమాత్రం గుర్తింపు లేదు. 1921 నవంబర్ 11, 12 తేదీలలో మహర్షి కార్వే అధ్యక్షతన నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల సభ హైదరాబాద్లోని వివేకవర్ధన్ థియేటర్లో జరిగింది. ఈ సభ 1921 సంవత్సరం ఇక్కడ హైదరాబాద్ రాజ్య సాంఘిక సంస్కరణ సభ అనేది 1921 సంవత్సరం నవంబర్ 11, 12 తేదీల్లో మహర్షి కార్వే అధ్యక్షతన హైదరాబాద్లోని వివేకవర్ధన్ థియేటర్లో జరిగింది. ఈ సమావేశంలో వక్తలు ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ భాషల్లో మాట్లాడారు. ఈ మీటింగ్లో అనేక మంది స్పీకర్సు రకరకాల లాంగ్వేజ్, ఇంగ్లీష్లో కొంతమంది మాట్లాడారు, ఉర్దూలో కొంతమంది మాట్లాడారు, మరాఠీలో కొంతమంది మాట్లాడారు. 1921 నవంబర్ 12వ తేదీన జరిగిన సమావేశానికి శ్రీమతి సరళాదేవి చౌదరాణి అధ్యక్షత వహించింది. అంటే రెండో రోజు 12వ తేదీ జరిగిన సమావేశానికి శ్రీమతి సరళాదేవి చౌదరాణి అధ్యక్షత వహించింది. ఈ సమావేశంలో హైదరాబాద్కు చెందిన న్యాయవాది అల్లంపల్లి వెంకటరామారావు ఒక తీర్మానంపై తెలుగులో ఉపన్యసించడం ప్రారంభించగానే మహారాష్ట్ర యువకులు అవహేళన చేసి అల్లరి ప్రారంభించారు. చివరికి వేదిక వైపు వెన్ను తిప్పి కూర్చున్నారు. అంటే ఈ సమావేశంలో ఏం జరిగిందంటే, మరి అందరూ ఉర్దూలో మాట్లాడుతున్నారు, మరాఠీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. కాబట్టి హైదరాబాద్కు చెందిన ఒక న్యాయవాది అయిన అల్లంపల్లి వెంకటరామారావు అనే అడ్వకేట్ లాయరు ఒక తీర్మానం పైన ఆయన తెలుగులో ప్రసంగించాడట, తెలుగులో ఉపన్యసించడం. ఆయన ఉపన్యాసం ప్రారంభించగానే మహారాష్ట్ర యువకులు అవహేళన చేసి అల్లరి ప్రారంభించారు. చివరకు వేదిక వైపు వెన్ను తిప్పి కూర్చున్నారు. ఫలితంగా వెంకటరామారావు తన ప్రసంగాన్ని నిలిపివేయవలసి వచ్చింది. దీనిలో పాల్గొన్న తెలుగువారు దీన్ని పెద్ద అవమానంగా భావించారు. ఎందుకంటే హైదరాబాదులో తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగింది. తెలుగు మాట్లాడే ప్రాంతాలు 1 కోటి జనాభా హైదరాబాద్ సంస్థానంలో ఉంది. 50% ఆఫ్ జనాభా మనది. మనకే ఇంత ఇన్సల్ట్ అది. మరి హైదరాబాద్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మనకింత అవమానం జరిగిందని వాళ్ళందరూ కూడా దీని పెద్ద అవమానంగా తెలుగువారు భావించడం జరిగింది. వివేకవర్ధన్ థియేటర్ వెనుకనే ఉన్న ట్రూప్ బజార్లోని టేకుమల రంగారావు గారి ఇంట్లో వీళ్ళందరూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించారు. అంటే మన తెలుగు ప్రాంతాల్లో మన తెలుగుకు మనకి ఏమాత్రం గౌరవం లేదు, కాబట్టి మనం ఏం చేయాలి, ఈ విధంగా అవమానం జరిగింది మనకు, దీన్ని ఏం చేయాలని చెప్పేసి ఇమీడియట్గా వివేకవర్ధన్ థియేటర్ జరిగింది. వివేకవర్ధన్ థియేటర్ వెనుకనే ఉన్న ట్రూప్ బజార్లోని టేకుమల రంగారావు గారింట్లో వీరందరూ కూడా సమావేశం కావడం జరిగింది. సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించారు. ఫలితంగా నవంబర్ 12వ తేదీ రాత్రే ఆంధ్ర జనసంఘం అనే సంఘాన్ని ఒక రాజకీయేతర సంస్థగా 11 మంది ప్రముఖులు ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి వీళ్ళు ఆలోచించారు, ఫ్యూచర్ ఏం చేద్దామని ఆలోచించి వీళ్ళ ఆలోచనల ఫలితంగానే మనకు ఆంధ్ర జనసంఘం అనే ఒక రాజకీయేతర సంస్థ 12వ తేదీ రాత్రే ఇమీడియట్గా ఆంధ్ర జనసంఘం అనే ఒక రాజకీయేతర సంస్థ 11 మంది ప్రముఖులు ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1922 ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో ఈ సంఘం ప్రథమ సమావేశం కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. 1922 ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్లో ఉన్న రెడ్డి హాస్టల్లో ఈ యొక్క ఆంధ్ర జనసంఘం ప్రథమ సమావేశం కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఈ సమావేశంలో ఆంధ్ర జనసంఘం పేరును నిజాం సంస్థాన ఆంధ్ర జనసంఘంగా మార్చడం జరిగింది. అంటే మొట్టమొదటి సమావేశంలోనే దీని పేరు ఆంధ్ర జనసంఘం పేరును నిజాం సంస్థాన ఆంధ్ర జనసంఘంగా మార్చడం జరిగింది. నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం. నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం.
ఈ విధంగా ఆంధ్ర జన సంఘం అనేది ఆవిర్భవించింది. నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం అంటే ఆంధ్ర జన సంఘం ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో అనేక తెలుగు సంస్థలు ఏర్పడ్డాయి. అంటే వీళ్ళు ఆంధ్ర జన సంఘం అయితే ప్రతి 11 మంది పేరు పెట్టి ఏర్పాటు చేశారో, దీనికి పోటీగా అనేక మంది మాకు కూడా సంస్థలు కావాలన్నాయి. కానీ అనేక తెలుగు సంస్థలు, అనేక పేరుతో అనేక తెలుగు సంస్థలు ఏర్పాటు కావడం జరిగింది. ఫలితంగా ఈ సంస్థలన్నింటినీ కూడా ఐక్యం చేసే లక్ష్యంతో, ఈ ఏర్పడిన సంస్థలన్నింటినీ కూడా ఐక్యం చేసే లక్ష్యంతో 1923 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన 1923 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన హనుమకొండలో సమావేశమైన వివిధ సంస్థల ప్రతినిధులు, అంటే ఈ సంస్థలన్నీ అనేక మందికి కొన్ని వందల సంస్థలు పెట్టారు. ఈ సంస్థలన్నీ ఐక్యం చేయాలి, అందరం కలిసి ఉండాలనే లక్ష్యంతో ఈ సంస్థలను, ఈ పెట్టిన సంస్థలన్నింటినీ ఒకటే వేదిక మీదకి రావాలనే లక్ష్యంతో 1923 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన హనుమకొండలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంస్థల ప్రతినిధులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆంధ్ర జన కేంద్ర సంఘం, ఆంధ్ర జన సంఘం, నిజాం ఆంధ్ర జన సంఘం పేరును ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మార్చారు. ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మార్చి ఈ అన్ని సంస్థలు ఇందులో విలీనం కావడం జరిగింది. ఇది ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్ర సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే రాజగోపాల్ రెడ్డి. ఈ ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి బారిస్టర్, అంటే ఆయన బ్యారిస్టర్ జరిగింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి బ్యారిస్టర్ అని అంటారు. దీనికి కార్యదర్శి ఎవరంటే మాడపాటి హనుమంతరావు. ఈ ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి బ్యారిస్టర్, తర్వాత కార్యదర్శి మాడపాటి హనుమంతరావు ఇద్దరు ఉండేవారు. నిజాం రాజ్య జన కేంద్ర సంఘం యొక్క కార్యక్రమాలు, అంటే ఇక్కడ ఏంటంటే తెలుగు వారికి అవమానం జరిగింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో నిజాం రాజ్య జన కేంద్ర సంఘం అనే అనేక కార్యక్రమాలు తీసుకుంది. దీని లక్ష్యం ఏంటంటే తెలుగు గ్రంథాలయాలను, ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేయడం, తెలుగు గ్రంథాలయాలను, ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేయడం, తెలుగు లైబ్రరీసు, ప్రైవేట్ పాఠశాలలు చదువుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేయడం, ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యల గురించి వివరణ పత్రాలు, కరపత్రాలు ప్రచురించి వారిలో చైతన్యం కలిగించడం, ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యల గురించి వివరణ పత్రాలు, ప్రజలు నిత్యం ఎదుర్కొనే, అంటే రోజు డైలీ వేజ్ ఎదుర్కొనే సమస్యల గురించి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, దాన్ని అధిగమించడానికి వారికి వివరణ పత్రాలు ఇవ్వడం, తర్వాత కరపత్రాలు ప్రచురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం అనే 2 లక్ష్యం ఉన్నది. తర్వాత 3వ లక్ష్యం ఏంటంటే తెలుగు పండితులకు ప్రోత్సాహాన్ని కల్పించడం. అంటే ఎవరైతే తెలుగు చెప్తారో, లేకపోతే తెలుగు సాహిత్యం అంటే కవులకు కానీ పండితులకు కానీ ప్రోత్సాహాన్ని కల్పించడం అనేది 3వ అంశం. తర్వాత 4వది తెలుగు ప్రజల చరిత్రను వెలుగులోకి తెచ్చే చారిత్రక గ్రంథాలను, శాసనాలను సేకరించడం. తెలుగు ప్రజల, అంటే మొదటి నుంచి తెలుగు ప్రజల చరిత్ర, వివిధ ప్రాంతాల్లో తెలుగు ప్రజల చరిత్రను పుస్తకాల రూపంలో తీసుకుని రావడం. అంటే వారి తెలుగు చరిత్ర అనేది వెలుగులోకి లేదు, చాలా వరకు పుస్తకాలు లేదు కాబట్టి ఈ విధంగా తెలుగు ప్రజల చరిత్రను పుస్తకాల్లోకి వెలుగులోకి తెచ్చి పుస్తక రూపంలో ప్రచురించడం. తర్వాత చారిత్రక గ్రంథాలను, శాసనాలను సేకరించడం. అంటే హిస్టారికల్ బుక్స్ ఎక్కడెక్కడే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేయాలి, సేకరించాలి. తర్వాత శాసనాలను సేకరించాలి. అంటే నాటి తెలుగు ప్రాంతాలను పరిపాలించిన రాజుల వివిధ రాజవంశాల శాసనాలను, వారు వేయించిన శాసనాలను సేకరించి తెలుగువారి చరిత్ర వెలుగులోకి తీసుకొని రావడం అనే ప్రధాన లక్ష్యం. తర్వాత ప్రజల్లో పై ఆశయాలు, ఇవన్నీ ఆశయాలు ప్రజల్లో వ్యాప్తి చేయడానికి సంచార కార్యకర్తలను ఏర్పాటు చేయడం. అంటే ఈ 4 లక్ష్యాలు నెరవేర్చడానికి ప్రజల్లో ఈ ఆశయాలను వ్యాప్తి చేయడం కొరకు సంచార కార్యకర్తలను ఏర్పాటు చేయడం. ఆంధ్ర పరిశోధక సంఘం అనే సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆంధ్ర పరిశోధక సంఘం అనేది ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఏర్పడిన సంస్థ. ఆంధ్ర పరిశోధక సంఘం ఆంధ్ర జన కేంద్ర సంఘానికి దాని పనులు చేయడానికి, ఆంధ్ర పరిశోధక సంఘానికి సంబంధించిన లక్ష్యాలు నెరవేర్చడానికి ఆంధ్ర పరిశోధక సంఘం అనే ఒక కొత్త సంఘాన్ని ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆంధ్ర పరిశోధక సంఘం అనేది 1922 సంవత్సరం ఫిబ్రవరి 27న స్థాపించబడింది. ఆంధ్ర పరిశోధక సంఘం 1922 సంవత్సరం ఫిబ్రవరి 27న స్థాపించబడింది. తెలంగాణ ప్రజల చరిత్ర సాధనాలను సేకరించుట, అంటే తెలంగాణ ప్రజల ఆనాటి చరిత్ర, హిస్టరీ,
అంటే పాస్ట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న చరిత్ర సాధనాలు. చరిత్ర సాధనాలు అంటే అక్కడ రాజుల యొక్క శాసనాలు ఉన్నాయి, ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. తర్వాత రకరకాల సమాచారాన్ని సేకరించి తెలంగాణ చరిత్రను వెలుగులోకి తేవడం అనేది ప్రధాన అంశం. తర్వాత ఆంధ్ర పరిశోధక సంఘం ముఖ్య ఉద్దేశంగా ఉండేది తెలంగాణ ప్రజల చరిత్రను సేకరించడమే. సాధనాలు అంటే శాసనాలు, ప్రాచీన గ్రంథాలు, వివిధ పుస్తకాలు, తర్వాత వారి సాహిత్యం, ఇవన్నీ ఉంటాయి. తెలంగాణ ప్రజల చరిత్ర సాధనాలను సేకరించుట ఆంధ్ర పరిశోధక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్ ఎయిమ్ అంటే అది. శ్రీ శేషాద్రి రమణ కవులు తెలంగాణలో పర్యటించారు. ఇదే విషయమై శేషాద్రి రమణ కవులు తెలంగాణలో పర్యటించి అనేక శాసనాల ప్రతి చిత్రాలను తాళపత్ర గ్రంథాలను సేకరించారు. ఈ శేషాద్రి రమణ కవులు తెలంగాణలో పర్యటించి అనేక శాసనాల ప్రతి చిత్రాలను తాళపత్ర గ్రంథాలను సేకరించడం జరిగింది. తర్వాత 123 శాసనాల నుండి శుద్ధ ప్రతులను రాయించారు. 123 శాసనాలను కలెక్ట్ చేసి దాంట్లో ఉన్న మ్యాటర్ను, దాంట్లో ఉన్న ముఖ్యమైన తెలుగు వారికి సంబంధించిన మ్యాటర్ను శుద్ధ ప్రతుల్లో రాయించాడు. తర్వాత తెలంగాణ శాసనాలు అనే పేరుతో ఒక సంపుటాన్ని వీరు ప్రచురించడం జరిగింది. తెలంగాణ శాసనాలు, తెలంగాణలో ఉన్న తెలంగాణ శాసనాలు అనే పేరుతో ఒక సంపుటాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ సంఘానికి మునగాల రాజా నాయని వెంకటరంగారావు అధ్యక్షులుగా ఉండేవారు. మునగాల రాజా నాయని వెంకటరంగారావు. మునగాల అనేది ఆ కాలంలో ఆంధ్రాలో ఉన్న ఒక జమీన్, ఒక ఆంధ్రాలో జమీన్. మరి ఈ విధంగా ఈ సంఘానికి మునగాల రాజైన నాయని వెంకటరంగారావు అధ్యక్షులుగా ఉండేవారు. ఆయన నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం చేసేవాడు. ఈ సంస్థకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం మునగాల రాజా వెంకటరంగారావు చేసేవాడు. 1931 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుండి ఈ సంస్థ కొమర్రాజు లక్ష్మణరావు పేరుతో శ్రీ లక్ష్మణ రాయ పరిశోధక మండలిగా మారిపోయింది. ఈ సంస్థ 1931 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుండి ఈ సంస్థ కొమర్రాజు లక్ష్మణరావు పేరుతో కొమర్రాజు లక్ష్మణరావు ఏమో మన మునగాల రాజా వెంకటరంగారావు దగ్గర దివాన్గా పనిచేసేవాడు. దివాన్ అంటే ప్రధానమంత్రిగా పనిచేసేవాడు. కాబట్టి 1931 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుండి ఈ సంస్థ కొమర్రాజు లక్ష్మణరావు పేరుతో, ఏ సంస్థ అంటే ఆంధ్ర పరిశోధక సంఘము 1931 ఏప్రిల్ 6వ తేదీ నుండి ఈ సంస్థ కొమర్రాజు లక్ష్మణరావు పేరుతో లక్ష్మణ రాయ పరిశోధక మండలిగా మారింది. లక్ష్మణ రాయ పరిశోధక మండలిగా మారిపోయింది దీని పేరు. లక్ష్మణ రాయ పరిశోధక సంఘానికి ఆదిరాజు వీరభద్రరావు తన జీవితకాలం కార్యదర్శిగా పనిచేశాడు. లక్ష్మణ రాయ పరిశోధక సంఘానికి ఆదిరాజు వీరభద్రరావు తన జీవితకాలము కార్యదర్శిగా పనిచేశాడు. నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం అనేక పుస్తకాలు ప్రచురించింది. దాంట్లో ఏంటంటే ఒకటి వెట్టి చాకిరిని వాటిని నిరసిస్తూ వెట్టి చాకిరిని నిరసించింది. అంటే అప్పుడు నిజాం కాలంలో వెట్టి చాకిరి ఉండేది. వెట్టి చాకిరి తెలంగాణ అంతటా కూడా సర్వసాధారణంగా ఉండేది. అంటే వంతుల వారీగా వివిధ కులాల వారు వంతుల వారీగా వెట్టి చాకిరి చేయాలి. అదేవిధంగా వంతుల వారీగా వెట్టి చాకిరి చేయాలి. తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒకరిని వెట్టి చాకిరి చేయడానికి పంపించాలి. తర్వాత వెట్టి చాకిరి అనేది సమాజంలో సర్వత్రా వ్యాపించి ఉండేది. ఆనాటి జాగీర్దారులకు, ఆనాటి దొరలకు, తర్వాత అదేవిధంగా ఆనాటి జాగీర్దారులకు, దొరలకు, భూస్వాములకు వెట్టి చాకిరి చేయాల్సి ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న వివిధ వృత్తుల వారు ఈ వీళ్ళకి వెట్టి చాకిరి చేయాలి. ఒక పక్క 2 రకాల వెట్టి చాకిరి ఉండేది. ఒకటి ప్రభుత్వ అధికారులు చేసే వెట్టి చాకిరి, తర్వాత అదేవిధంగా మామూలుగా దొరలకు, భూస్వాములకు చేసే వెట్టి చాకిరి. ఈ వెట్టి చాకిరిలో మనకు అధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వారికి అకామిడేషన్ ఏర్పాటు చేయడం, వారికి మంచాలు తీసుకుపోవడం, పరుపులు తీసుకుపోవడము, వారికి వివిధ వృత్తుల వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా రకరకాల పనులు చేసి పెట్టడం, తర్వాత ప్రభుత్వ రిపోర్ట్లు మోసుకుపోవడం, తాలూకా ఆఫీసులకు మోసుకుపోవడం, ఇటువంటి వెట్టి చాకిరి చేసేవారు. అదేవిధంగా
భూస్వాములకు, దొరలకు, జాగీర్దారులకేమో వారు వివిధ వృత్తుల వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వాలి. కుండలు చేసేవారు కుండలు ఫ్రీగా ఇవ్వాలి. తర్వాత గీత కార్మికులు కళ్ళును ఫ్రీగా సరఫరా చేయాలి. అదేవిధంగా బట్టలు ఫ్రీగా ఇవ్వాలి. అట్లా రకరకాల అన్ని వడ్రంగులు ఫ్రీగా ఆ పని చేసి పెట్టాలి. ఇట్లా అన్ని రకాల ఇట్లా రకరకాల వాళ్ళు అంటే అన్ని ఫ్రీగా వెట్టి చాకిరీ చేసేవారు. ఇటువంటి వెట్టి చాకిరీని ఆంధ్ర జన కేంద్ర సంఘం నిరసించింది. వెట్టి చాకిరీని ఆంధ్ర జన కేంద్ర సంఘం నిరసించింది. నిరసిస్తే ఇలాంటి వెట్టి చాకిరీ వాటిని నిరసించడం వల్ల ఈ ఆంధ్ర జన సంఘం కృషి వల్ల ఇట్లా నిరసన వ్యక్తం చేయడం వల్ల ఆనాటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వం 1923 సంవత్సరంలో వెట్టి చాకిరీని రద్దు చేస్తూ ఫర్మానా జారీ చేయడం జరిగింది. వెట్టి చాకిరీని జారీ చేస్తూ ఫర్మానా జారీ చేశారు. అంటే మనకు వెట్టి చాకిరీ అనేది ఒక పుస్తకం రాశారు. వెట్టి చాకిరీ అనే ఒక పుస్తకాన్ని రాశారు. అంటే వెట్టి చాకిరీని వీరు నిరసిస్తూ ఒక పుస్తకం కూడా రాశారు వెట్టి చాకిరీ గురించి. అందువల్ల వీరు అనేకమైన కృషి చేశారు. నిజాం కూడా అనేక సార్లు అప్పీల్ చేశారు. దానివల్ల ఆంధ్ర జన సంఘం కృషి వల్ల నిజాం ప్రభుత్వం 1923 సంవత్సరంలో వెట్టి చాకిరీని రద్దు చేసింది. కాబట్టి ఇక్కడ వెట్టి చాకిరీ అనేది రచించబడింది, ఒక పుస్తకంగా రచించబడింది. తర్వాత రెండోది వర్తక సంఘం. రెండో పుస్తకం పేరు వర్తక సంఘం. అంటే వర్తక సంఘం ఏంటంటే ఆనాటి అంటే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వీళ్ళు పుస్తకాలు కరపత్రాలు రాయడం మొదలుపెట్టారు. వర్తక సంఘం అనేది ఒకటి కరపత్రం రాశారు. వర్తక సంఘం కరపత్రం తీశారు. ఇదేంటంటే అవినీతి అధికారుల నుండి వర్తకుల స్వేచ్ఛ కొరకు. ఎందుకంటే ఈ అవినీతి అంటే గ్రామాలకు ప్రభుత్వాధికారులు వచ్చేవారు. ప్రభుత్వాధికారులు వస్తే దానిలో భాగంగా ఈ వర్తకులు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అంటే ఉచితంగా వారి సరుకులు అధికారుల కొరకు ఇవ్వాలి. అంటే వంట సామాను కావచ్చు, ఇంకా ఇతర కావచ్చు, ఏదైనా కానీ అవినీతి అధికారులు ఈ వర్తకులు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫ్రీగా వాళ్ళకు ఈ సరుకులు రకరకాలు ఇవ్వాలి. అందుకే వర్తక సంఘం వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వీళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఆ విధంగా వర్తక సంఘం అనే ఒక పాంప్లెంట్, ఒక కరపత్రం చేయడం జరిగింది. తర్వాత మూడోది మోతుర్బా మొగ్గం పన్ను. మోతుర్బా మొగ్గం పన్ను మీద ఒక పాంప్లెంట్ తీశారు. మోతుర్బా అంటే మొగ్గం పైన పన్నును మోతుర్బా అని అంటారు. అనేది చేనేతకారులపై విధించే మగ్గం పన్నును రద్దు చేయించింది. ఈ సంఘం ఆంధ్రజన కేంద్ర సంఘం చేనేతకారులపైన విధించే మగ్గం పన్నును కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత నాలుగో పుస్తకం పేరు నిజాం రాష్ట్ర ప్రశంస అనేది నాలుగో పుస్తకం. తర్వాత ఐదో పుస్తకం నిజాం రాష్ట్రము ఆంధ్రులు అనే లఘు పుస్తకాలు. ఇది లఘు పుస్తకం. నిజాం రాష్ట్రము ఆంధ్రులు అనేది ఒక లఘు పుస్తకం ఉండేది. 1930లో వరంగల్లో తెలుగు పండితుల చరిత్రకారుల సమావేశం జరిగింది. 1930 సంవత్సరంలో వరంగల్లో తెలుగు పండితులు చరిత్రకారులు మరియు తెలుగు పండితుల యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశం ఫలితంగా కాకతీయ సంచిక అనే చారిత్రక సంచిక ప్రచురించబడింది. ఈ సమావేశం ఫలితంగా కాకతీయ సంచిక అనే చారిత్రక సంచిక ప్రచురించబడింది. తర్వాత ఈ కాకతీయ సంచిక ద్వారా కాకతీయుల కాలం నాటి రాజకీయ సాంఘిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కాకతీయ సంచిక ద్వారా మనకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే కాకతీయుల కాలం నాటి రాజకీయ సాంఘిక విషయాలు అనేకం కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఈ సందర్భంగా అనేక పుస్తకాలు రాశారు ఆనాటి రచయితలు. దీంట్లో ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురవరం ప్రతాపరెడ్డి రచించాడు. తర్వాత రెండోది తెలంగాణ శాసనాలు అనే గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించాడు. తర్వాత మాడపాటి హనుమంతరావు తన స్వీయ చరిత్ర కథలను తెలుగులోకి అనువదించాడు. ఆనాడు వీళ్ళందరూ ఈ పుస్తకాలు రాస్తే మాడపాటి హనుమంతరావు తన స్వీయ చరిత్రను వేరే భాష ఇంగ్లీష్ భాషలో ఉన్న తన స్వీయ చరిత్ర కథలను తెలుగులోకి అనువదించడం జరిగింది. శ్రీ విద్య 1900 స్త్రీల కొరకు స్త్రీలు ఎలాంటి విద్యా విధానం ఉండేది స్త్రీలకంటే 1928 నుండి ఆంధ్రజన కేంద్ర సంఘం శ్రీ విద్య కొరకు పాటుపడింది. అంటే మనకు స్త్రీలకు పెద్దగా ఉండేది కాదు, పురుషులకే పాఠశాలలు లేవు, స్త్రీలకు ఉండేవి కాదు ఆ రోజుల్లో. కాబట్టి శ్రీ విద్య ఉండేది కాదు సరిగా. 1928 సంవత్సరం నుండి ఆంధ్రజన కేంద్ర సంఘం
శ్రీ విద్య కొరకు స్త్రీల విద్య కొరకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఆంధ్ర జనసంఘ కృషి వల్ల 1928 సంవత్సరంలో హైదరాబాద్లో ఆంధ్ర బాలికోన్నత పాఠశాల స్థాపించబడింది. ఆంధ్ర బాలికోన్నత పాఠశాల అంటే ఇది ఫస్ట్ స్త్రీల కోసం ఏర్పడిన ఫస్ట్ పాఠశాల హైదరాబాద్లో ఏదంటే ఆంధ్ర బాలికోన్నత పాఠశాల. ఆంధ్ర బాలికోన్నత పాఠశాల అనేది 1928 సంవత్సరంలో ఏర్పడింది, స్థాపించబడింది. తెలుగు బోధనా భాషగా విద్యను అభ్యసించిన మొట్టమొదటి బ్యాచ్ మెట్రికులేషన్ పరీక్షకు 1934 సంవత్సరంలో అనుమతిని పొందింది. తెలుగు బోధనా భాషగా మొట్టమొదటిసారిగా తెలుగు బోధనా భాషగా విద్యను అభ్యసించడం జరిగింది. తెలుగు బోధనా భాషగా విద్యను అభ్యసించిన మొట్టమొదటి బ్యాచ్ మెట్రికులేషన్ పరీక్షకు 1934లో అనుమతిని పొందింది. 1934లో అనుమతిని పొందింది. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం దీనికి గుర్తింపును అంటే ఈ బ్యాచ్కి ఇప్పుడు ఇక్కడ వచ్చిన బ్యాచ్కి మెట్రికులేషన్ బ్యాచ్కి ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు దీనికి గుర్తింపును నిరాకరించారు. ఈ బ్యాచ్కి ఈ ఆంధ్ర విద్యాలయ పాఠశాలకు గుర్తింపును అఫిలియేషన్ గుర్తింపును ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరాకరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు నిరాకరిస్తే పూనాలోని మహిళా విద్యాపీఠము కులపతి అయిన మహర్షి కార్వే మహారాష్ట్రలోని పూనాలో ఉన్న మహిళా విద్యాపీఠము వైస్ ఛాన్సలర్ కులపతి అయిన మహర్షి కార్వే అనుమతి పొంది వీరు పూనాలో పరీక్షలు రాసి మెట్రికులేషన్ సర్టిఫికేట్ పొందారు. ఈ బ్యాచ్ వారు ఆంధ్ర బాలికోన్నత పాఠశాల వారు పూనాలో పరీక్షలు రాసి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అక్కడి నుంచి పొందడం జరిగింది. ఆంధ్రజన కేంద్ర సంఘ రెండవ సమావేశం మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? హనుమకొండలో జరిగింది. ఆంధ్రజన కేంద్ర సంఘం రెండవ సమావేశం నల్గొండలో 1924లో జరిగింది. తర్వాత మూడో సభ ఆంధ్రజన కేంద్ర సంఘం మూడో సభ మదిరలో 1925లో జరిగింది. తర్వాత ఆంధ్రజన కేంద్ర సంఘం నాలుగో సమావేశము 1928లో జరిగింది. 1928లో సూర్యాపేటలో జరిగింది. ఈ సమావేశాలు రావు బహదూర్ వెంకటరామరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలన్నీ కూడా ఆనాటి ప్రముఖ నాయకుడైన రావు బహదూర్ వెంకటరామరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలన్నీ కూడా జరిగాయి. తర్వాత త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠం 1921లో వరంగల్లో త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠం ఆయుర్వేద ధర్మ వైద్యశాల క్రీస్తకం 1921లో వరంగల్లో త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠం లేదా ఆయుర్వేద ధర్మ వైద్యశాల ఆయుర్వేద ఔషధశాల నిర్వహించబడేవి. 1921లో వరంగల్లో త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠము ఆయుర్వేద ధర్మ వైద్యశాల ఆయుర్వేద ఔషధశాల నిర్వహించబడింది. దీనికి మాదిరాజు రామకోటేశ్వరరావు కార్యదర్శిగా ఉండేవాడు. తర్వాత ఇవి 1921లో ఈ సంఘటన జరిగింది. అయితే మనకు ఇక్కడ త్రిలింగ ఆయుర్వేద పీఠం అనేది ఒక వైద్య పీఠం, అది ఆయుర్వేద ధర్మ వైద్యశాల. అది ఆయుర్వేద ఔషధశాల నిర్వహించబడింది. త్రిలింగ ఆయుర్వేద వైద్యపీఠం ఆయుర్వేద ధర్మ వైద్యశాల ఆయుర్వేద ఔషధశాల మొదలైనవి మొత్తం కూడా నిర్వహించబడేవి. దీనికి మాదిరాజు రామకోటేశ్వరరావు కార్యదర్శిగా ఉండేవాడు. చాలా ఈ విధంగా ఆంధ్రజన కేంద్ర సంఘం ఆంధ్రజన సంఘం అనేది 1921 సంవత్సరంలో ఆ విధంగా ఏర్పడింది. ఆంధ్రజన సంఘం 1921 సంవత్సరంలో ఏర్పడింది. నవంబర్ 11-12 తేదీలలో అంటే నవంబర్ 11-12లో హైదరాబాద్ రాజ్య సాంఘిక సంస్కరణ సమావేశం జరుగుతున్నప్పుడు వివిధ వక్తలు ఇంగ్లీషు తర్వాత మరాఠీ భాషలో మాట్లాడినప్పుడు హైదరాబాద్కు చెందిన ఈ విధంగా ఎవరి భాషలో వారు మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో హైదరాబాద్కు చెందిన న్యాయవాది వెంకటరామారావు అనే తెలుగులో మాట్లాడినప్పుడు దీనికి మరాఠా వారు నిరసన వ్యక్తం చేసి అల్లరి చేశారు. దీన్ని అవమానంగా భావించిన తెలుగువారు అదే రోజు రాత్రి సమావేశం పెట్టుకొని ఆంధ్రజన సంఘం అనే సంస్థను ఏర్పాటు చేయడం నవంబర్ 12 తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రజన కేంద్ర సంఘం అనే సంస్థను 1923 సంవత్సరం ఏప్రిల్ 1 తేదీన హనుమకొండలో సమావేశమైన ప్రతినిధుల వివిధ సంస్థలను విలీనం చేస్తూ ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్ర సంఘానికి అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి, కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఆంధ్రజన సంఘం అనేక లక్ష్యాలతో పనిచేసింది. అనేక లక్ష్యాలతో పనిచేసి అనేక తెలుగు పుస్తకాలను, తెలుగువారి చరిత్రను వెలుగులోకి తీసుకొని రావడం, తర్వాత తెలుగువారి చెందిన శాసనాలను సేకరించడము, తర్వాత రకరకాల వ్యవహారాలు చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రజన కేంద్ర సంఘం సమావేశాలు వివిధ ప్రాంతాల్లో జరిగాయి. తర్వాత ఈ సమావేశాలన్నిటి కూడా అధ్యక్షత వహించింది రాజబహదూర్ వెంకటరామరెడ్డి. త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠం అనేది వరంగల్లో త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠము, ఆయుర్వేద ధర్మ వైద్యశాల, ఆయుర్వేద ఔషధశాల నిర్వహించబడింది. దీనికి మాదిరాజు రామకోటి సర్కార్. ఈ విధంగా మనం తెలంగాణ ఆంధ్ర జనసంఘం ఎట్లా ఆవిర్భవించింది, తర్వాత కేంద్ర జనసంఘంగా ఏ విధంగా మారింది, తర్వాత అది నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి, అది ఏర్పడిన వాటి లక్ష్యాలు ఏంటి, అది నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి, ఏ పుస్తకాలు వెలుగులోకి తీసుకొచ్చింది, ఏ విధంగా తెలుగువారి చరిత్ర వెలుగులోకి తీసుకొచ్చింది అనే విషయాలు మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఇంకా మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.